తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ వారము ఒక ఉత్కృష్టమైన దైవ అంశం గురించి మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ పెంతెకోస్తు తర్వాత ఈ మొదటి ఆదివారము త్రిత్వము, ప్రేమైక దైవ సహవాసము అనే అంశం మీద మనం కలిసి ధ్యానం చేస్తున్నాం. త్రిత్వం చాలా పెద్ద సందేశం, అంశం. ఇది చారిత్రాత్మకమైన సందేశం. మనం దీన్ని కలిసి ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడైన దేవ, నిరంతరము స్తోత్రార్హుడా, పావనుడా, నిన్న నేడు రేపు ఎల్లవెళ్ళ ఉనికి కలిగిన మహాదేవుడవు నీవు. నీ ఊపిరితో సర్వ మానవాళిని, సర్వలోకాన్ని, సర్వ సృష్టిని శాసించే మహాదేవుడవు నీవే. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మును నీ దరికి చేరనిస్తున్నట్టు వందనాలు చెల్లిస్తున్నా. నీ పావనాత్మను మాపై ఉంచి మాకు ఇస్తున్నటువంటి నీ అభయము, నీ ప్రోత్సాహం అంతటి నిమిత్తం నీకు స్తుతులు చెల్లిస్తున్నా. మా దేవ, నీ పవిత్ర వాక్య ధ్యానములో మాతో ఉండి నీ సందేశం మాకు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము నుండి మీ కొరకు చదివి వినిపిస్తాను. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ఈ గడిచిన 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్రలో కొనసాగే ఈ మహత్తరమైనటువంటి విశ్వాసం, యేసుక్రీస్తులో బాహాటంగా ప్రకటించబడినటువంటి ఈ మహా చరిత్రలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం పరిశుద్ధాత్మ గురించి గత వారము పెంతెకోస్తు మనం విన్నాం. అపోస్తలుడైన పౌలు ఆయన వ్రాసిన పత్రికలలో ప్రారంభంలోనే ఆయన మనసులో ఉన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఆయన చాటుతూ ఉంటాడు. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం చూస్తే 14వ వచనంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని సహవాసమును అనే దీవెనను పౌలు వాడతాడు. ఇది ఎంత పవిత్రమైనది, ఎంత ప్రాచీనమైనది, ఎంత చారిత్రకమైనది అని తెలుసుకోవాలంటే అహరోను దీవెన ఉంది. ప్రభు మిమ్మును దీవించునుగాక, ప్రభు తన ముఖమును మీ మీద ప్రకాశింపజేసి మేము దయనుచునుగాక, ప్రభు తన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపజేసి మీకు సమాధానం అనుగ్రహించునుగాక. తరతరాలు, ఎన్ని వేల సంవత్సరాలు అయిందో ఆ దీవెన అహరోను చేత చెప్పించబడి మరలా తిరిగి పౌలు నోట ఈ దీవెన వస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అనేది ప్రపంచంలో ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ సమాజాన్ని పట్టి ఉంచేటటువంటి ఒక బైండింగ్ ఫోర్స్. ఇట్ కమ్స్ ఫ్రమ్ దిస్ బ్లెస్సింగ్. ఆదికాండంలో మనం చూస్తాం, 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు అంటాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున
మనం నరుని చేయుదము రండి అంటాడు. అంటే బహుముఖ దైవత్వాన్ని చూస్తున్నాం ఇక్కడ. ఏ మల్టీ ఫెసెటెడ్ డివైన్ ప్రెజెన్స్ని మనం చూస్తున్నాం. ఆ బహుముఖ దైవత్వంలో మనము అనే మాట వాడుతున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. మరలా ఆదికాండం 3వ అధ్యాయంలో 22వ వచనం అంటాడు, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో యెషయా దర్శనంలో ఆయన విన్న మాట ఏంటంటే, మా నిమిత్తం ఎవడు పోవును. ఆదికాండమే 11వ అధ్యాయము లో మనం చూస్తే ఈ బాబేలు సందర్భంగా రాజు ఏకజనం ఏక భాష మనం కలిసి కట్టుకుందామని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుటకు రండి అనుకోనేను అంటే తనలో తాను అనుకొనను. ఎవరిని అడుగుతున్నాడు? తనలో తానే. మనము దిగిపోయి, సో ఇప్పుడు మనం చూస్తున్న మనలో మేము, మన స్వరూపము, మన పోలిక, ఇది రాయల్ వి అనొచ్చు. రాజులు ఎప్పుడు కూడా మేము అంటాం మనం, సింగులర్ వర్డ్ వాడరు. ఇది కొంచెం జాగ్రత్తగా మనం అవలోకనం చేయాలి దీన్ని. ఆయనకు ఇయ్యబడినటువంటి మొట్టమొదటి పేర్లలో తనఖ్ కనబడే పాత నిబంధన గ్రంథంలో ఆయన్ని మనం ఎలోహీం అని పిలుస్తున్నాం. ఎలోహీం యొక్క ఏకవచనం ఏంటంటే ఎలోవాహ్ అంటే ఆయన సింగులర్. ద స్ట్రెంగ్త్, ద పవర్, సర్వశక్తి కలిగిన వాడు ఎలోవాహ్. ఎలోహీం బహువచనం, సర్వశక్తి కలిగిన వారు మనం అనం దాన్ని. కానీ అది దేవునికి ఆపాదించబడింది కాబట్టి అది దైవత్వానికి వారు అనేటటువంటి బహువచనాన్ని వాడబడింది ఇక్కడ. మాస్కులన్ ప్లూరల్ వర్డ్ ఇది ఎలోహీం అనేటటువంటిది. నేను నిజం చెప్పాలంటే ఇది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహాశక్తిని తెలియచెప్పేటటువంటి ఆయన టైటిల్ ఇది. అలాగే ఆయన మన స్వరూపమందు మన పోలిక అన్నప్పుడు 2 హీబ్రూ పదాలు వాడారు. జలెం, దిమ్యూత్ అని 2 పదాలు వాడారు. జలెం అని అంటే స్వరూపం అని, దిమ్యూత్ అంటే పోలికని. ఈ జలెం అనేది ఏంటంటే ఆయన యొక్క మంచితనం అని చెప్పాలా, మహిమ ఎలా చెప్పాలో మనకు తెలియదు. అందుకని ఫోటోల్లో తెల్ల బొమ్మేసి యేసు ప్రభు తల వెనకాల గ్లోరీ, గుడ్నెస్. అలాగే ఆయన దిమ్యూత్ అంటే పోలిక, నీడ, షాడో. ఈ పదాలు వినడానికి చదవడానికి భలే ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఇన్ని గుణగణాలు కలిగినటువంటి ఎలోహీం అంటే సర్వశక్తి కలిగినటువంటి ఆ దైవత్వాన్ని మనం పేరుతో పిలవలేము. అందుకే సింపుల్గా పోయేదానికి పాత నిబంధనలో కొత్త పేరు ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే అదోనాయ్, ప్రభు. ఇట్ కంటైన్స్ ఆల్ దీస్ నేమ్స్. అందుకే నీ దేవుడైన యెహోవా నామం వ్యర్థముగా ఉచ్చరించకూడదన్న ప్రభు అనగానే అన్నీ అందులోకి వచ్చేస్తాయి. స్పిరిచువల్ యాట్రిబ్యూట్స్, ఆధ్యాత్మికమైన ఆయన యొక్క గుణగణాలు, లేక ఆయన బిరుదులు అని మనం అనవచ్చు. ఈ యొక్క దేవుని యొక్క శక్తిదాయకమైనటువంటి ఆయన గుణగణాలను మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన ఆరోహణానికి ముందు ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిసం ఇచ్చుచు. వెరీ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్.
ఎవరు దీని గురించి ఎన్ని తర్వాత కలిపారు అది ఇది అని అనుకుంటున్నా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది ఏది కూడా నేను తీయడానికి ఇష్టపడను. ఐఎమ్ ఏ మోర్ ఏ బిబ్లిసిస్ట్ దాన్ ఏ రాడికల్ థియోలోజియన్. ఇందులో ఏ వాక్కును వ్యర్థంగా తీయడానికి వీల్లేదు. మనం గాడ్ గివెన్ వర్డ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత ప్రభవించబడి ప్రేరేపించబడినటువంటి ఈ మహాశక్తిదాయకమైనటువంటి ఈ ఆలోచనలను మనం చూస్తున్నప్పుడు ఇది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క మనం ఎరుగనటువంటి ప్లూరాలిటీ మనం చూస్తున్నాం. అక్కడ ప్లూరాలిటీ అంటే ఆయనలో ఉన్నటువంటి బహుళత్వాన్ని ఒక వ్యక్తిగా ఆయన చూడడానికి లేదు. మనం ఆయన్ని పలు విధాలైనటువంటి ఆయన యొక్క గుణగణాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప రెనైజాన్స్ పీరియడ్లో బెంగాల్లో, భారతదేశానికి బెంగాల్ నుంచే దాని యొక్క నూతన లెర్నింగ్ వచ్చిందని చెప్పొచ్చు మనం. ఎందుకంటే రాజా రామ్మోహన్ రాయ్, బ్రహ్మ బాందోబాయ్, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్, గ్రేట్ పర్సనాలిటీస్ హ్యావ్ కమ్ విత్ న్యూ థింకింగ్ అండ్ న్యూ ఐడియాస్. వాళ్ళకు వచ్చినటువంటిది వాళ్ళు చెప్పేటటువంటి గొప్ప ఆలోచనలో కేశవ్ చంద్రసేన్ అనే ఆయన మొట్టమొదటిసారి ఈ త్రిత్వాన్ని ఆయన అవలోకనం చేస్తూ ఉన్నాడు పౌలు భాషలో. ఆయన ఏమంటారు అంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఇందాక నేను చెప్పినట్లు ఎలోహీం, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఫిలిప్పీ పత్రికలో చూస్తున్నాం ఆయన సర్వమునకు పైన ఉన్నటువంటి అదృశ్య దేవుడు ఆయన అనే మాట ఉంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఆయన రక్షకుడిగా చూస్తున్నాం మనం ఆయన. అదే ఎఫెసీ 4వ అధ్యాయం 16వ వచనంలోను, ఇప్పుడు మనం చదివిన 1వ అధ్యాయం ఎఫెసీ 20-23లో ఏం చూస్తామంటే ఆయన సహవసించేటటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, రక్షకుడైన దేవుడు, సహవసించేటువంటి. దీస్ ఆర్ ఆల్ అట్రిబ్యూట్స్. ముగ్గురు వ్యక్తులు కాదు, 3 గుణగణాలు ఇవి, దేవుని యొక్క 3 గుణగణాలు. ఆయన సృష్టించేటప్పుడు ఆయన నిశ్చలమైన దేవుడు, ఆయన స్టిల్ గాడ్. యేసుక్రీస్తులో ఆయన అవతరించిన దేవుడు, ఆయన అద్వితీయ దైవావతరణ. అంటే ఆయన యాత్రిక దేవుడు అని చెప్పాలా. నిశ్చల దేవుడు, యాత్రిక దేవుడు, ఆయన మరలి వచ్చేటువంటి దేవుడు, మరల ఆదరణకర్తగా, తండ్రి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆదరణకర్త, మరలి వచ్చే దేవుడు. మోషేతో మాట్లాడేటప్పుడు యెహోవా దేవుడు ఏమంటాడంటే నేను ఉన్నవాడను, ఐఎమ్ దట్ ఐఎమ్. యేసువారు మాటల్లో ఆయన ప్రేమించు దేవుడను, గాడ్ ఈజ్ లవ్. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని రక్షించే దేవుడు. ఎల్షద్దాయిగా ఆయన సర్వశక్తిమంతుడిగా, ఆయన శక్తి పూర్ణుడు. యేసుక్రీస్తులో ఆయన లోగోస్, జ్ఞానం కలిగిన దేవుడు. పరిశుద్ధాత్మలో సర్వమును ప్రక్షాళన చేసేటువంటి పవిత్రత కలిగిన దేవుడు. పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ అన్న. తండ్రి అయిన దేవుడు సర్వ సత్యము, సత్యాతి సత్యము లేక పారమార్థిక సత్యము. యేసుక్రీస్తులో హీ ఈజ్ ఎలివేటెడ్. పరలోకమందును భూమి అందును వగైరా వగైరా వాటన్నిటి కూడా ఆయన పాద సన్నిధిలో మోకరించాలన్నాడు. ప్రతి నాలుక ఆయన నామాన్ని ఉచ్చరించాలి. శ్రేష్టతతో కూడిన దేవుడు ఆయన. పరిశుద్ధాత్మలో బ్లిస్, ఆనందం, సంతోషం ఇచ్చేటువంటి దేవుడిగా. అందుకే కేశవ్ చంద్రసేన్ ఆయన మాట వాడాడు ఏంటంటే ఈ బృహదారణ్యకాలో ఉన్నటువంటి ఆ పదాన్ని, దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ని సత్ చిత్ ఆనంద అన్నాడు. అంటే సత్యాతి సత్యము, ఆయన ఇంటెలిజెన్స్, ఆయన చిత్తము, ఆయన యొక్క ఆనందము, బ్లిస్ అనేటటువంటి 3 పదాలని ఆయన కలిపి ఆయన దేవుడు సచ్చిదానంద అన్నట్టు చెప్తున్నాడు. వి మే ఆర్ వి మే నాట్ యాక్సెప్ట్ బారోయింగ్ ఫ్రమ్ ఉపనిషత్స్, బట్ ఆయన చెప్పిన మాట అది. దాన్ని తీసుకొని బ్రహ్మబాంధవ్ ఉపాధ్యాయ అని ఆయన ఆది తరంలో ఉన్నటువంటి ఒక మహా వేదాంతి, ఆయన దీని మీద చాలా పెద్ద నిర్వచనాన్ని తీసుకొని వచ్చాడు ఆయన.
అంత పెద్ద నిర్వచనం తీసుకొచ్చాడంటే ఆయన అసలు ఆ పెద్ద పాట రాశాడు. ఆ దినాల్లోనే దేవుణ్ణి సత్ చిత్ ఆనందంగా రాస్తూ ఆయన అంటున్నాడు, ఆయన ఆ మహోన్నత మార్గము అంటే ఈ సత్యాతి సత్యమైనటువంటి ఆయన అనాది దేవుడు, అత్యున్నతమైన దేవుడు, పరమాత్మ అయిన దేవుడు, వేరుపరచజాలని అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ 3 శక్తులు వేరుపరచజాలని పరిపూర్ణ పవిత్ర అతీతమైనటువంటి మహాశక్తి అని చెప్తున్నాడు. ఇంటిగ్రేటెడ్, అతి సామీప్య దైవముగా ఉన్నాడు. ఆయనకి మా ప్రణామములు అంటున్నాడు. మళ్ళీ ఏమంటాడంటే పరమోన్నత ప్రభావము గల తండ్రి, అంకురము లేకుండా విస్తరించిన మహావృక్షమా. ఆయన ఏమన్నాడు, బీజం అబీజం. ఆయన రాసినటువంటి ఆయన యొక్క పాటలో ఆయన ఏమంటాడంటే బీజం అబీజం, పితృ సవితృ పరమేశమజం, భావవృక్ష బీజం అబీజం, అఖిల కారణం ఈక్షణ సృజన యేసుక్రీస్తం వందే. అంకురం లేకుండా విస్తరించిన మహావృక్షమా. ఇది అలంకారం అంటారో తెలియదు, దీన్ని ఉపమాలంకారం అంటారో ఏమంటారు. అంకురం లేకుండా విస్తరించిన మహావృక్షమా. కుదురుద్దా అది? వృక్షం బీజం లేకుండా విస్తరించడం. ఈ సృష్టికి కారకుడా యేసుక్రీస్తు ప్రణామములు అంటాడు. మళ్ళీ ఏమంటాడంటే ఆయన అనాహత శబ్దం అనంతం, ప్రసూత పురుష సుమహంతం, పితృస్వరూప చిన్మయ రూపం ఆయన సుముకందం వందే. అనంతము అనాటంక మహా శబ్ద లేక వాక్య దైవమా, లోగోస్ ఆది యందు వాక్యం, తండ్రిలో ఏకభాగమైన స్వయంభూ కారణ జనితుడా, జ్ఞానరూప పితృస్వరూప నీకు నా ప్రణామములు. అలా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. ఆయన చాలా లోతైనటువంటి తత్వము వేదాంతము ఇమిడి ఉన్నటువంటి ఈ మహా పదజాలంతో, ఈ భావజాలంతో ఆనాడు దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు. పొరపాటు ఎక్కడ లేదు అందులో. ఏది నైసియా మహాసభలో తండ్రి కంటే యేసు చిన్నవాడు, తండ్రితో సమానుడు కాదు అని ఒక ఆయన ఉన్నాడు, ఏరియస్ అనే. 325లో జరిగింది నైసియా మహాసభలో. కానీ ఒక ఆయన వెంటనే ఆయన కత్తిరించాడు దాన్ని. తప్పది, అలా కాదు చేయాల్సిన దాన్ని. తండ్రి ఉన్నతుడు, కుమారుడు ఉన్నతుడు, వాళ్ళు వేరు కాదు, వాళ్ళు అవిభాజ్య, వేరు చేయబడినటువంటి శక్తులు. దేస్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్. 3 మాధురులు, అవి 3 రకాలైనటువంటి మోడల్స్, అవి 3 రకాలైనటువంటి విధులు. ఏ తరానికి ఏం చేయాలనేటువంటి ఆ విధి నిర్వహించేదానికి ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి అవతరించినటువంటి ప్రతి తరానికి రాడు ఆయన. బిషప్ ఏజే అప్పస్వామి అంటాడు, ఆయన యూనిక్ అవతారా అంటాడు. మరల తిరిగి అవతరించాడు ఆయన. అందుకే నేనేమనుకుంటున్నానంటే నా భాషలో అద్వితీయ దైవావతరణ, ద్వితీయం లేనటువంటి దైవావతరణ ఆయన యేసుక్రీస్తుగా. ఆయన 3 రకాల స్థితులతో, 3 అవసరతలతో తీర్చడానికి 3 రకాల ప్రత్యక్షతలను 3 దశలుగా మనం చూస్తున్నాం అనేది నేను చూస్తున్నా. ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్ అంటే అనాది, ఆయన ఎగ్జిస్టెన్స్ అంటే హీజ్ అవేర్నెస్. ఆయన మనం తాకినటువంటి దినాలు ఉన్నాయి మనుష్య కుమారుడు ఉన్నప్పుడు. ఆయన ప్యూరిటీ ఆఫ్ బ్లిస్, ఆయన ఆ పరిశుద్ధాత్మగా వచ్చినప్పుడు నోబడీ కెన్ టచ్ హిమ్ అన్లెస్ హోలీ స్పిరిట్ టచెస్, ఎంబ్రేసెస్ అస్. ఇది మనకు బైబిల్లో మనం చూస్తున్నాం. ఓరిగన్ అనే మహా ఆది యోగి క్రైస్తవ పుంగవుడు ఆయన ఏమంటాడంటే, సూర్యుడిని మనం చూస్తున్నాము. సూర్యుడు అంటే ఏంటి? ఇట్స్ లైక్ మెటీరియల్, లైక్ ఎర్త్, భూమిలాగా అదొక పదార్థం. ఈ పదార్థంలో ఉష్ణం ఉన్నది, దాని దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పటి వరకు చరిత్రల దగ్గర దగ్ధమైపోతారు, మాడిపోతారు. మనకి 50 వరకు వచ్చిందంటేనే మనకు రోకళ్ళు పగిలిపోతాయి అంటున్నారు కదా రోహిణీ కార్తెలో. అటువంటిది వేల డిగ్రీస్ ఉన్నటువంటి, కోట్ల డిగ్రీస్ ఉన్నటువంటి ఆ సూర్యుడి ఉష్ణము దగ్గరికి వెళ్ళలేం. 3వది కాంతి. పదార్థము, ఉష్ణము,
కాంతి, వెలుగు, సర్వలోకానికి వెలుగిచ్చేటటువంటిది. ఎక్కడ దాక్కోలేం ఆ వెలుగు దాన్ని. త్రిత్వం అంటే అంతే. దేవుడు ఆయన కుమారుడు ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఉనికి కలిగి ఉన్నాడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు. సెయింట్ అగస్టిన్ ఆఫ్ హిప్పో అనేటటువంటి ఒక పరిశుద్ధ అగస్టిన్ భక్తుడు ఏమంటాడంటే, మనం నీటి బొగ్గ చూస్తాం, ఊట చూస్తున్నాం, కింద నుంచి భూమిలోంచి నీళ్లు తన్నుకొని బయటకు వస్తాం. అది నదిగా మారుతుంది. దాన్ని నది అనే పిలుస్తాం. అది సముద్రంలో కలిసిపోయినప్పుడు మహాసముద్రం అయితే దాని అంచులు లెక్క చేయలేమన్నమాట. ఊట, నది, సముద్రం అంత జలమే, దాని ఆరిజిన్ జలమే. అది నేనైతే సొంతంగా ఏం ఆలోచించానంటే, భూమి నుంచి తన్నుకొస్తున్నటువంటి ఆ వేరు నుంచి తన్నుకొస్తున్నటువంటి ఆ కొమ్మను మనం చూస్తున్నాం, ఆ కాండాన్ని. దానిలో నుంచి వచ్చేటటువంటి ఆకులు, పళ్ళు, ఫలాలు చూస్తున్నాం. మనం 3 భావాలుగా చూస్తున్నామని. వేరు, దాని కాండము, దానికి వచ్చినటువంటి కొమ్మల నుంచి వచ్చేటటువంటి ఆ ఆకులు, ఫలాలు 3 భాగాలుగా, 3 దశలుగా ఆ చెట్టును మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, కొంచెం జాగ్రత్తగా అవలోకిస్తే చాలా అవసరమైనటువంటి అంశం ఇది మనకి. దేవుని సృష్టి, ఆయన సృష్టి అదృశ్య దేవుడు. ఆయన వ్యక్తపరచబడలేదు. ఆయన అదృశ్య దేవుడు అంటున్నాడు పౌలు. ఆయన శక్తి ప్రదాత, నూతనమైనటువంటి శక్తినిచ్చేటటువంటి పరిశుద్ధాత్మగా మనం చూస్తున్నాం. ఆయన ఉనికి, ఎగ్జిస్టెన్స్, ఆయన యొక్క ఎక్స్ప్రెషన్, వ్యక్తీకరించబడిన ఆయన ఎక్స్పీరియన్స్ అంటే అనుభవనీయత. దాన్ని మన లాటిన్ నేపథ్యంలో రోమన్ చర్చ్ ఏమందంటే మిస్టీరియం ట్రెమెండమ్ ఎట్ ఫాసినాన్స్ అన్నారు. అంటే ఏంటి? మహామర్మము. అందుకే ఆయన కూడా అదే అన్నాడు. ఆయన ఏమన్నా అంటే ఏ మార్వలెస్ మిస్టరీ అన్నాడు కేశవ్ చంద్రసేన్ గారు. ఇది మహామర్మము, ఇది ట్రెమెండమ్, ఇది అద్వితీయం, ఇది ఎవరికి అర్థం కానటువంటి అద్వితీయము, కన్యా మరియ గర్భాన జన్మించటం అని. మహాశ్చర్యము, సంభ్రమము, కృమ్మరించబడినటువంటి ఆయన యొక్క ఆత్మ అనుభవం అనేటటువంటిది. ఆయన దేవుడు పైనుంచి ఆయన మహాశక్తి కలిగినటువంటి, ఆయన సహా దైవత్వం కలిగినటువంటి, ఆయన సహా శాశ్వతుడైనటువంటి వాడు. అంటే కోఈక్వల్, కోఇటర్నల్, కోఎసెన్షియల్ అనే పదాలు వాడారు అక్కడ. ఆయన అదృశ్య దేవుడు, దృశ్య దేవుడు, అనుభవనీయ దేవుడు. ఆయన అవ్యక్తమైన దేవుడు, వ్యక్తపరచబడిన దేవుడు, అనువ్యక్తపరచబడినటువంటి దేవుడు. ఆయన శబ్దము ఆది అందు, ఆ వాక్యము శరీరధారిగా, అది పరిశుద్ధాత్మక. ఇన్ని విధాలుగా మనము ఈ యొక్క త్రిత్వాన్ని అవలోకించగలుగుతున్నాం. కొంచెం జాగ్రత్తగా వెళ్తే మన ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు నా మొదటి ఆలోచన ఏంటంటే, దేవుడు ఆయన తన అనాది స్థితిలో, అంటే యేసువారిగా రాకపూర్వం అనాది స్థితిలో, ప్రైమోర్డియల్ స్టేట్, అందులో ఆయన నిత్యుడగు తండ్రి. ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన క్రియేటివ్ లవ్ ఆఫ్ గాడ్, సృష్టి విధాయక ప్రేమను చూపినటువంటి దేవుడిగా, ఆయన సృజనాత్మకమైనటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. యెషయా 44వ అధ్యాయం అంటాడు, నిన్ను నిర్మించి ఉన్నాను అంటాడు. ద వన్ హూ హెస్ ఫార్మ్డ్ us ఇన్ ద womb ఆఫ్ మై మదర్. ఆయన రూహ్ అంటే తొలి ఊపిరి, శాశ్వత ఊపిరి, ఆయన శక్తి కలిగిన ఊపిరి, ఆయన ఉనికి తెలుస్తుంది మనకు. రూహ్ అనేటటువంటిది మహా లైఫ్ గివింగ్, జీవదాత. యెషయా 45:42లో మనం చూస్తాం. ఆయన పవిత్రాత్మ. నూతన నిబంధనలు నేనే అల్ఫయు, నేనే ఉమగయు అంటే గ్రీకు లెటర్స్లో మొదటిది చివరిది నేనే అంటున్నాడు ఆయన. ఆయన చాలా గొప్పగా, ఆయన మన భక్తి తత్పరతతో ఈ పాటను ఒక భక్తుడు రాస్తున్నాడు. పరార్థమై భవ శరీరము సాగిన, పరార్థమై అంటే సర్వమానవాళి కొరకు, ఇతరుల కొరకు తన శరీరము సాగిన పరోపకారి నరావతార సమానులెవరు ప్రభు. విక్టర్ ప్రేమ్ సాగర్ బిషప్ గారు మోడరేటర్గా చేశారు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఈ పాట పాడుతూ
ఆయన దీనిలో ఉన్నటువంటి వేదాంతాన్ని, తత్వాన్ని చెప్తా ఉన్నాడు. భక్తుడు ఎతుకుతా ఉన్నాడంట, ఎక్కడున్నాడయా నీకు సమానుడైన వాడు, ఎవరున్నారు, ఎవరు లేరు, ఎతికాను నేను, ఎక్కడ దొరకలేదు నాకు ఆయన, ఎక్కడ దొరకలేదు, నువ్వు పరోపకార నరావతార సమానులు ఎవరు ప్రభు నీకు అని ఆయన ఆ పాట రాగం పైకెళ్ళే కొద్ది వెతుకుతున్నట్టు, అన్వేషిస్తున్నటువంటి భక్తుని యొక్క ఆత్మ ఆవేదన, నివేదన ఆయన గురించి చెప్తా ఉన్నాడు. సృష్టి విధాయక, సర్వమును ఆయన ఎందు సృష్టించబడి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఈ ఆది నుండి ఆయన భూమి నిరాకారం, అంత నిరాకారం ఉన్నప్పుడు ఆయన ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ సముద్రపు జలాలని దానికి గట్టులు కట్టి ఆ చెట్లు, చేమలు, పర్వతాలు, లోయలు, నదులు ఇవన్నీ సృజించినటువంటి వాడు. దావీదు ఒక కీర్తనలో అంటాడు ఆయన, అగాధ జలములలో నీ పునాదులను, కదా పునాదులు అంటాడు, గుమ్మములు గురించి మాట్లాడతాడు. అగాధ జలాల్లో ఆయన గుమ్మముల గురించి అంటే ఎవడు చూసి వచ్చాడు? సునామీ వచ్చినప్పుడే తెలిసింది మనకి 800 కిలోమీటర్ల భూమి జనం లోపల నుంచి తన్నుకొచ్చిందంట. అది భూకంపం అంటాం మనం, జలకంపం లాగా, దాన్ని సునామీ అన్నారు జపానీ భాషలో. అది అంతర్జాతీయ భావంతో కూడుకొని, అంటే జలాలలో నుండి తన్నుకొని వచ్చినటువంటిది 800 కిలోమీటర్ల లోపల. అంటే ఎన్ని వందల కిలోమీటర్ల లోపల, ఇంకా ఎంత ఉందో లోపల. ఈ భూమికి పునాదులు వేసిన వాడు ఎవడంటాడు, అంటే దీన్ని కొలనులు వేసి కొలిసిన వాడు ఎవడు? ది మిస్టీరియస్ ఊంబ్ ఆఫ్ దిస్ క్రియేషన్, ఈ మర్మభరితమైనటువంటి ఈ యొక్క సృష్టి అనబడేటువంటి మహాగర్భాన్ని, కదా ఈ స్వర్ణ అండం అంటారు కదా మన వేదాంతంలో. ఇక్కడ ఈ ఈ యొక్క దేవుని యొక్క ఈ సృష్టిలో, ఈ మహాగర్భ భూయిష్టమైనటువంటి ఈ యొక్క సృష్టిలో దేవుని చేయలేకుండా జరగలేదు. కేవలము మాట మూలంగా ఆయన ఆది శబ్దము, తొలి శబ్దం ద్వారాను, లెట్ దేర్ బి లైట్ మొట్టమొదటి ఆయన ఉచ్చరించినటువంటి పలుకు ద్వారా, క్రియేటివ్ లవ్ ఆఫ్ గాడ్, సృష్టి విధాయక శక్తిపూరితమైనటువంటి సృజనాత్మ దేవుడు. ఆయనే పిలుస్తూ ఉన్నాడు మోషేని, నా పక్షంగా, నా నామం పెరటోయి, ఎక్కడెక్కడ దుఃఖం ఉన్నదో, ఎక్కడ నిట్టూర్పులు ఉన్నాయో వాళ్ళు నా ప్రజలే, ఇక నువ్వు పోయి వాళ్ళని విడిపించమంటున్నాడు. రెండవది క్రియేటివ్ లవ్ అయితే కంపాషనేట్ లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడగు ఆయన యేసుని లోకానికి పంపి, దేనికంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. కంపాషన్, లవ్. ఇన్ హిస్ ప్యాషనేట్ లవ్ దేవుడు మానవులలో నేను రావాలనుకున్నాడు. ఒకడికి పైనుంచి ఆజ్ఞించే దేవుడిగా కాకుండా వారిలో ఒకడికి వెళ్ళాలి. పాపము తప్ప అన్ని విషయములలో మనవలె చేయబడినటువంటి వాడుగా ఆయన వాత్సల్య భరితమైనటువంటి, ప్రేమాభరితమైనటువంటి ఆ స్థితిలో ఆయన ఇక్కడికి వచ్చాడు. హబక్కూకు 3వ అధ్యాయం అంటాడు, కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకమునకు తెచ్చుకోనము. అంటే దేవుడు ఒకవేళ మనం చేసేటువంటి పనులకు ఆయన కోపం రావచ్చు, ఇరిటేషన్ రావచ్చు, కానీ తాను సరి చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన కోపం వస్తే ఎవడు నిలవగలడు? కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకమునకు తెచ్చుకోను. అనాది స్థితిలో కూడా క్రీస్తు దేవుడు అన్నడును ఆయన మానవులను ఎడబాయలేదు. పౌలు ఆయన భాషలో అంటాడు, కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, వాజ్ ఎ ట్రెమెండస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్, ఐ డోంట్ యూజ్ ఫిలాసఫీ బట్ హిజ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఎవరయ్యా ఆయన అంటే, ఏదో కవుక్కుని ఆయన ప్రత్యక్షమయ్యాడండి, ఆయన జన్మించాడండి అనకుండా ఆయన అంటాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, హీ ఈజ్ ది రూపా ఆఫ్ గాడ్. ఈయన అవ్యక్తతో ఉన్నటువంటి దేవుని శక్తిని వ్యక్తపరచబడినటువంటి దేవుడుగా సర్వ సృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు. వెనక్కి వెళ్తే ఎవరికి తెలియదు ఆదిలో ఏమున్నదో. అక్కడి నుంచి ఆయన ప్రయాణం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు,
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ తర్వాత ఆయన రిక్తునిగా తను తాను చేసుకున్నాడు. ఆయన మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని ది హోల్ నేచర్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్షియల్ నేచర్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన, అంటే దేవుడు, క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అది కూడా మనం పరిగెత్తల దేవుడి దగ్గరికి, ఆయన ఏర్పరచుకున్నాడు. ఎట్ హిస్ చాయిస్ వీఆర్ విత్ హిమ్. ఫిలిప్పీ పత్రికలో ఓ పదం వాడుతున్నాడు, కినోసిస్. అంటే ఇంత పెద్ద దేవుడు ఆయన శక్తి మొత్తాన్ని పక్కకు పెట్టేసుకున్నాడు, తనను తాను ఖాళీ చేసుకున్నాడు. ఎందుకంటే ఈ మహా విమోచన కొరకైనటువంటి ఆయన తను తాను ఖాళీ చేసుకున్నాడు. ఇన్ హిస్ కంపాషనేట్ లవ్, క్రియేటివ్ లవ్, కంపాషనేట్ లవ్. ఇప్పుడు మూడవది ట్రాన్స్ఫర్మేటివ్ లవ్ బై హిస్ ఫంక్షన్. ఏంటి ఆ ఫంక్షన్ అంటే సిలువ. సిలువ ద్వారా ఆయన మనల్ని పునర్నిర్మాణం చేస్తూ మన జీవితాలను పునర్రూపకల్పన చేసేదానికి ఆయన ఏం చేస్తున్నా అంటే, మీకు నా యొక్క ఆత్మను మీకు అనుగ్రహిస్తాను, ఆదరణకర్త, పారాక్లీటోస్. మనం విన్నాం ఆల్రెడీ 2 వారాల నుంచి. ఆయన ఇండ్వెల్లింగ్ స్పిరిట్, సర్వాంతర్యామి, అంతర్యామి. ఆయన అంతర్యామి, ఉనికి కలిగినటువంటి, మనలో గుడి కట్టుకుని ఉండేటువంటి దేవుడిగా ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, సర్వ సత్యములోనికి నడిపించేనా. ఈజ్ ద వన్ హూ గైడ్స్ us into ఆల్ ట్రూత్. పారమార్థిక సత్యంలోకి నడిపించేవాడు ఆయనే. మనల్ని ప్రక్షాళన చేసే దేవుడు ఆయనే, మనల్ని నడిపించే దేవుడు ఆయనే, మనల్ని సంరక్షించే దేవుడు ఆయనే, మనకు జీవం ఇచ్చే దేవుడు ఆయన. కొరింథీ పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు పౌలు, సమస్తము దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించింది. ఎవరిని వదిలిపెట్టలే దేవుడు. మనం ఏమనుకుంటామంటే చర్చిలో కూర్చొని క్రైస్తవుల వరకే దేవుడు రక్షించాడు అనుకోవడం పెద్ద పొరపాటు. ఆ యూదులు సినగోగులో కూర్చొని మమ్మల్నే రక్షించాడు దేవుడు, మిగతా వాళ్ళంతా వేస్ట్ అనేది. మరి ఎందుకు సృష్టిస్తాడు దేవుడు అందరినీ? ఎవరూ నశించిపోవటానికి ఇష్టం లేదు. అందుకనే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఏ మానవుడు వదిలిపెట్టబడలేదు. ది యూనివర్సల్ గాస్పెల్. అందరినీ ఆయన తనలో ఇముడ్చుకోవాలి, ఆయన అందరినీ తనలో తీసుకోవాలి, అందరికీ సమాధాన పరిచర్య అనుగ్రహించాలి. కోఈక్వల్. మనం కూడా దేవునితో. అందుకనే యేసు వారు ప్రార్థన చేసినప్పుడు ఏమంటాడంటే, మనము ఏకమై ఉన్నలాగున్న తండ్రి, వీరును మన యందు ఏకమై ఉండవలనని. వీరు అంటే మనుషులు కూడా మనతో ఈ ఐక్యతలో వాళ్ళు ఉండాలి. ఎందుకంటే వాళ్ళంతా మన స్వరూపం ముందు చేయబడిన వాళ్ళు, మన ఊపిరితో జీవిస్తున్న వాళ్ళ. జంతువులన్నిటికీ ఊపిరి ఇవ్వలేదు ఆయన, అవి కలుగుగాక అన్నాడు. అది కానీ మనకు ఆయన పవిత్ర ఆత్మను, రూహ్, ఆయన పీల్చే గాలి మనకిచ్చాడు. ఆయన శ్వాస మనకిచ్చాడు, అదే పరిశుద్ధాత్మ. చాలా గొప్ప పారమార్థికమైనటువంటి ఆ ప్రేమ దేవుడు మనకు చూపించాడని ఒక భక్తుడు పాడుతున్నాడు. ఘోర కలుషంబూల దూరంబుగా ద్రోలి పారమార్థిక బుద్ధి కోరునట్టులను ఆత్మ నడుపు. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. పారమార్థిక బుద్ధి. మనం అందరం పామరులము, అజ్ఞానులము, పెద్ద చదువుకున్నోళ్ళం కాదు మనం. కానీ ఆ పారమార్థిక తత్వాన్ని దేవుడు మన శరీరంలో, మన మనసులలో ఇంకింపచేస్తున్నాడు. ఆయన మనల్ని పరిశుద్ధాత్మ వచ్చి మన పాపములు ఒప్పుకొని చేయను. ఎందుకంటే మనం అందరం కోఈక్వల్ టు గాడ్ చేయబడాలంటే, సమానత్వం దేవునితో ఉండాలంటే మనం వీ హ్యావ్ టు బి క్లెన్స్డ్, ప్రక్షాళన చేయబడాలి. మనల్ని పాపం ఒప్పుకొని చేయను. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. He enables us, he makes us to accept our sins, to become holy like that of God. దేవుని ఆ యొక్క హోలీనెస్ కొరకు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం అంటాడు,
ఆయన మీతో కూడా నివసించును. ఎవరు? పరిశుద్ధాత్మ. దేవుడు రాలేడు కదా ఇక్కడికి, ఆయన సర్వ మానవాళికి పైన యేసుక్రీస్తు ఆయన ఆరోహణమయ్యాక భౌతికంగా మళ్ళీ రాడు ఆయన. మరి ఎవరయ్యా అంటే ఆదరణకర్త, శాశ్వత కాలం వరకు ఆయనతో కూడా మీతో కూడా ఉండి నివసించుటకు మీలో ఉండును. అంతర్యామి, సర్వాంతర్యామిగా మాలో. అందుకే పౌలు అంటాడు, మీలో దేవుని ఆత్మ ఉన్నదని మీరు ఎరుగరా? పురుషోత్తం చౌదరి గారి భాషలో స్థావర జంగాలు మీరు, నడిచేటటువంటి దేవుని మందిరాలు. ఎందుకంటే మీలో దేవుని ఆత్మ ఉన్నది. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, హీ విల్ టీచ్ us విత్ ఇన్, స్వామి అభిషిక్తానంద భాషలో, ఇన్ ది కేవ్ ఆఫ్ ద హార్ట్, మన గుండె కుహరములో మన స్థూల దేహంలో ఉన్నటువంటి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అన్ని ఉన్నాయి కోశాల లోపల మన శరీరంలో. వీటన్నిటిలో నుండే మనోమయ కోశము గుండె, ఆ గుండె కుహరములో ఆయన హీ విల్ గివ్ యూ, ఆయన చిత్తాన్ని మనకి తెలియపరిచి ఆయన ఇచ్చే ఆనందము, ద బ్లిస్ ఫ్రమ్ విత్ ఇన్ ది రెల్మ్స్, ద డీపర్ రెల్మ్స్ ఆఫ్ యువర్ హార్ట్. సత్యాతి సత్యమైనటువంటి అది. ప్రియ స్నేహితులారా, చాలాసార్లు మనము కొంతమంది భయపడి, ఎందుకండి ఈ త్రిత్వం గురించి మనం మాట్లాడకూడదు, బైబిల్లో ఎక్కడ లేదు. బైబిల్ లేకపోవడం ఏంటి? బైబిల్ ఉంది. మనం ఎవరిని పంపుదాము అనే మాట వాడినప్పుడు ఎవరాళ్ళు, మనం ఎవరు? రండి మనం వెళ్ళి ఈ యొక్క సృష్టించేద్దాం అనుకోండి, ఎవరాళ్ళు? మనం ఎవరు? దేవుడు, మనము, ఆయన ప్లూరల్, ఎలోహీమ్. అలా అనుకున్నప్పుడు బైబిల్లో ఎలోవాహ్ అని రాయొచ్చు సింగులర్గా, నామవాచకం. ఆయన రాయలేదు, ఎలోహీమ్ అన్నాడంటే వారిలో ఈ ప్లూరాలిటీ ఉందన్నమాట. బహుముఖ దైవత్వము అనే పదం ఉంది, త్రిత్వం. ఇవాళ మనకు కావాల్సిన శాశ్వత కాలం వరకు ఉనికి కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన స్థితి ఇప్పుడు మన తరాలకు మనకు కావాలి, కొనిపోయే తరాలకు కావాలి. దీన్ని నైసియా సభలో దేవుడికి యేసు సమానుడా కాదా అని చర్చించారు వాళ్ళు. ఆ తత్వాలు రెండు. తర్వాత వాళ్ళు ఏమన్నారు? ఈ రెండు ఇన్సెపరబుల్ అన్నారు, అవిభాజ్యమైన శక్తి, తండ్రి కుమారుడు. కానీ ది ఫస్ట్ కౌన్సిల్ ఇన్ కాన్స్టాంటినోపుల్ 381లో జరిగిన దాంట్లో ఒక కొత్త క్లాజ్ ఒకటి వచ్చింది. ఏంటంటే ఆయన తండ్రి నుండి బయలుదేరు ఆత్మ అనేది, దాని మీద చర్చ జరిగింది. ఫిలియోక్వి క్లాజ్ అన్నారు, తండ్రి నుండి. వాళ్ళు యాడ్ చేసింది ఏంటంటే కుమారు నుండి అని కూడా, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరు. ఆ చర్చతో మన ప్రమేయం లేకపోయినా ఈ ఆత్మ తండ్రి నుంచి వచ్చేటువంటి ఆత్మే, ఈ శ్వాస తండ్రి నుంచి వచ్చిన శ్వాసే, ఈ ఊపిరి తండ్రి నుంచి వచ్చిన ఊపిరే. యేసు చెప్పి మరీ వెళ్ళాడు ఆయన, ఆదరణకర్త నేను పంపిస్తానని. మన మధ్యకు వచ్చినటువంటి ఈ ఆదరణకర్త ఆయన మన మధ్య నిరంతరం ఉండేదానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం నమ్ముతూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఇది చర్చ పెద్ద అయి ఉండొచ్చు, కానీ దీన్ని అర్థం చేసుకున్న తర్వాత మనకు ఒక అనుభవం వస్తుంది. ఏంటంటే నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ ప్రేరణతో నీవు తండ్రి దగ్గర ఉన్నావు, ఆ చేరువలో ఉన్నావు అని అర్థం. వాహకము, పరిశుద్ధాత్మ ఒక వాహకం, వెహికల్ టు క్యారీ యువర్ ప్రేయర్స్ టు గాడ్. ఈ మధ్యవర్తిత్వం వహించినటువంటి యేసు సర్వమానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి చేసింది శిలువ మరణం అనేది. ఇట్ వాజ్ ఏ హిస్టారిక్ నెసెసిటీ, ఒక చారిత్రక అవసరత. సర్వలోక మానవాళి రక్షణార్థం ఆయన రక్తం చిందించబడ్డం. ఎవరి రక్తం అంటే సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయిన దేవుడి రక్తం. దెర్ ఈజ్ నో అదర్ హ్యూమన్ బీయింగ్ వితౌట్ సిన్. ఈయనే అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపన చేయగలడు అంటాడు. కాబట్టి ఆ యేసు రక్తం చిందించడానికి ఈ చారిత్రక అవసరం, ఆ సిలువ కావాలి. మేబీ ఇట్స్ ఎ రైట్ టైం ఐ స్టాప్ హియర్ నౌ. మరలా ఆ సిలువలను మనం మన గృహాల్లో తెచ్చుకోవాలి ఒకసారి. ద హోల్ సినారియో కేంద్రం ఎక్కడంటే సిలువ దగ్గర ఉంది. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను అనుసంధానం చేస్తూ మనల్ని కూడా వారి యొక్క ఐక్యతలో కలుపుకోగలిగేటటువంటి ఏకైక ఆ బిందువు కల్వరి బిందువు, సిలువ బిందువు. ఆ సిలువ దగ్గరికి మనల్ని
ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు. మన కుటుంబాల్లో కావాలి సిలువ నీడ దగ్గర మనం మోకరెళ్ళాలని. ఎవ్రీ ఫ్యామిలీ మస్ట్ బెండ్ బిఫోర్ ద ఫీట్ ఆఫ్ క్రాస్. సిలువని మనం ఐడలైజ్ చేయడం లేదు, దాన్ని విగ్రహంగా చేయడం లేదు. సిలువ అంటే అర్థం ఏంటంటే యేసు శ్రమ, యేసు మన కొరకు చేసిన మధ్యవర్తిత్వపు ఆ అనుభవం, ఆ యజ్ఞం. అక్కడ మనం మోకరించి ఆ కల్వరిని మన గృహంలోకి తెచ్చుకొని అక్కడ మోకరించాలి మన కుటుంబం. మన పాప ప్రక్షాళన జరిగిన తర్వాత అంత మహా త్రిత్వం తండ్రి ఆయన కుమారుడి ద్వారా జరిగించిన ఈ మహాక్రియ, ఆయన పంపిన మనతో ఉండే ఆదరణకర్త పరిశుద్ధాత్మ, ఇందులో మనం కూడా ఒక భాగం కావాలంటే ఓన్లీ త్రూ క్రాస్, ఓన్లీ త్రూ కల్వరీ వీ నీడ్ టు బి యునైటెడ్ విత్ దెమ్. అందులో ఏమన్నాం? ప్రేమైక ఐక్యత అన్నాం. ద లవ్ దట్ యునైట్స్ అస్ టు గాడ్ అండ్ ప్రిపేర్స్ అస్, కంపెల్స్ అస్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత బలపరచబడి మనము దేవుని సన్నిధికి తీసుకుపోబడేటువంటి మార్గము, ఏకైక మార్గము సిలువ ద్వారా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ప్రేమైక ఐక్యతలోకి మనం కూడా అందులోకి పోయేదానికి ఈ త్రిత్వాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. మనం వి నీడ్ దిస్ హ్యూమిలిటీ. ఈ యొక్క వంగేటువంటి అనుభవం మనకు కావాలి. లేకపోతే అదృశ్య దేవుడి దగ్గర నువ్వు వెళ్ళే శక్తి నీకుందా? ఆ మహా పరిశుద్ధత దగ్గరికి యెషయా ఏమంటాడు? అయ్యో ఆ పరిశుద్ధత చూడలేక అయ్యో పాపిని అంటున్నాడు. నా పెదవులు పాపం చేసినవి అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన గ్రేట్ ఆసమ్నెస్లో తన జీవితం ఒక పాప పంకిలత కనబడింది. మనం కూడా అంతే, దేవుని దగ్గరికి చేరాలంటే ఆ మహా అదృశ్య శక్తిలో మనం కూడా ఒక లీనమయ్యేటటువంటి భాగం కావాలంటే ఒకనాడు మనకి త్రూ క్రాస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓన్లీ త్రూ క్రాస్. ఆయన చిందించినటువంటి కల్వరి రక్తము ద్వారా ఈ అదృశ్య దేవునికి సమీపంగా మనము ఈ అనుభవాన్ని, అనువ్యక్తతను, అంటే ది స్పిరిట్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హోలీ స్పిరిట్ మనం పొందుకోగలుగుతాం. ప్రార్థన చేస్తాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆది కాండం నుండి మేము చూస్తున్నాం తండ్రి. ఈ యొక్క మహాపరిశుద్ధ గ్రంథంలో ప్రతి గ్రంథంలో నీ ఉనికిని మేము చూసాం. ఒక అదృశ్య దేవుని శక్తిగా నిన్ను చూసాం. నీ ప్రియకుమారుడు, మా ప్రభు, మా రక్షకుడు యేసు స్వామిగా నువ్వు ప్రత్యక్షపరచబడిన విధానాన్ని మేము చూసాం. మీరిచ్చిన వాగ్దానం ప్రకారం ఉండినటువంటి శాశ్వత ఆత్మ, నీ ఉనికి మేము అనుభవిస్తున్నాం. కొనసాగే ఈ అనుభవాన్ని మా బిడ్డలకు కూడా ఇవ్వండి ప్రభువా. ఈ మహా అనుభవము, పరిశుద్ధాత్మ అనుభవముతో నిన్ను ఎరిగిన వారముగా, నీ సన్నిధికి రాగలిగిన వారముగా మమ్మల్ని దీవించుమని అదే శిలువ పాద సన్నిధిలో మా ఈ చిన్ని ప్రార్థనను అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, ఆయన సమాధానం, ఆదరణ మీకు, మీ కుటుంబాలకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్.